ఈ మధ్య నా వల్ల కోవిడ్ ఇంట్లో పనిచేసే పని మనుషులు హాస్పిటల్ పాలయ్యారు. అసలు ఏం జరిగిందో చూపిస్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. చెప్తూనే ఉన్న అక్కకి నాకు జ్వరం వచ్చిందక్క, జలుబు చేస్తున్నది, కూరగాయల షాప్ కి మార్కెట్ కి పోయేటప్పుడు మాస్క్ పెట్టుకుని తిరుక్క నా పక్కన అని చెప్పి, అలా ఏం కాదులే తమ్ముడు అనేదానికి ఈ రోజు సభాశాలలో ఉన్న హాస్పిటల్ దొరికి రావాల్సి వచ్చింది. గజగజ వణుకుతా ఎంత ఎండగాస్తా ఉన్నా కూడా చలి జ్వరాన్ని తట్టుకోలేక సలికోటేసుకుని తిరుగుతుంది. ఈ క్లైమేట్ దెబ్బకి మొత్తం కోవిడ్ అంతా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ యొక్క సివిల్ పైన దినారగట్టి టోకన్ తీసుకునింది. ఇక్కడ కూర్చొన్న కోవిడ్ వాళ్ళు, ఇంట్లో పనిచేసే పని మనుషులు అందరూ దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు. లేడీస్ కి ఒక పక్క, జెంట్స్ కి ఒక పక్క లోపలికి అయితే పంపిస్తున్నారు అనమాట. ఇప్పుడు వెళ్ళింది. ఎంత బాగలేకపోయినా ఆల్మోస్ట్ పెనాడోల్ వేస్తారు, ఏదైనా ఆయిల్మెంట్ రాసిస్తారు. అంతేగాని ఇంజెక్షన్ వేసింది మాత్రం నేను ఇంతవరకు చూడాలి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకేదైనా బాగాలేకుండా వస్తే చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీ పక్కన ఉన్న మనిషికి హెల్త్ బాగాలేదు, దగ్గు జ్వరం అంటే మీరు మాస్క్ పెట్టుకోండి. మీకు బాగాలేకపోయినా సరే ఒక మాస్క్ అయితే పెట్టుకోండి. మీ వల్ల వాళ్ళకి రాకుండా ఉంటుంది, వాళ్ళ వల్ల మళ్ళీ మీకు రాకుండా ఉంటుంది. బాగాలేకుండా వచ్చి మా కోవిడ్ ఒకరి తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళారు. కానీ మన వల్ల ఏదైనా పిల్లలకు కానీ కోవిడ్ వాళ్ళకి కానీ బాగాలేకుండా వచ్చిందంటే వాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటాం. పన్నాను కాబట్టి చెప్తున్నా, హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ పెట్టుకుందరకండి. ప్లీజ్ వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.